హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో బ్రైడల్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. బ్రైడల్ అంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి, అలానే గ్రాండ్ లుక్తో కనిపిస్తుందండి. దానికోసం అయితే శారీకి ఫస్ట్ ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకున్నాను. తర్వాత సిల్క్ థ్రెడ్ వచ్చేసి 4 లైన్స్ అండి. 4 లైన్ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా నీడిల్లోకి తీసుకోవాలి ఫస్ట్. తర్వాత స్మాల్ బీడ్ అండి, సపరేట్ నీడిల్ తీసుకొని స్మాల్ బీడ్ని ఈ థ్రెడ్ లోపలికి ఇన్సర్ట్ చేయాలండి. చూసారా, ఈ విధంగా స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఈ థ్రెడ్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 4 లైన్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలండి. తీసుకొని ఈ బీడ్ పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి పక్కనే ఈ విధంగా గుచ్చుకోండి. సపరేట్ నీడిల్ని థ్రెడ్లో వేసుకుని ఈ విధంగా తీసుకోండి. ఆ నీడిల్ని ఈ విధంగా వేసేసి ఈ స్మాల్ బీడ్ ఉంది కదండి, ఈ బీడ్ లోపలికి ఈ థ్రెడ్ని ఇన్సర్ట్ చేయాలండి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసి ఈ విధంగా కొంచెం టైట్గా లాగామంటే పైన కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు వచ్చేసి 2 బీడ్స్ తీసుకోవాలండి. తర్వాత ఈ పక్కన ఉన్న లైన్ని ఈ 2 బీడ్స్ లోపలికి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. చూసారా, సో ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి 3 బీడ్స్ తీసుకోవాలండి. ఇప్పుడు 3 బీడ్స్ తీసుకొని సేమ్ అదేలాగానే ఈ థ్రెడ్ని ఆ 3 బీడ్ లోపల నుంచి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక స్మాల్ బీడ్, ఒక పర్ల్ బీడ్ తీసుకోండి. తీసుకొని ఇటు పక్క ఒక స్మాల్ బీడ్ వేసుకోండి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు ఈ స్మాల్ బీడ్ని వదిలేసి ఈ పర్ల్ బీడ్ ఉంది కదండి, ఈ పర్ల్ బీడ్ లోపల మాత్రమే థ్రెడ్ని ఇన్సర్ట్ చేయండి. స్మాల్ బీడ్ని వదిలేయాలి. కొంచెం జాగ్రత్తగా వేయాలండి ఈ డిజైను. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా కరెక్ట్గా బీడ్స్ అన్నిటిని ఈ విధంగా సరి చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టయితే ముడి వేసేసుకోవాలండి. అంతే అండి. ఫస్ట్ ఈ విధంగా బీడ్స్తో అల్లుకోవాలి. తర్వాత 40 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని మనం కుచ్చు కట్టుకోవాలండి. 40 లైన్స్ తీసుకున్నానండి నేను సిల్క్ థ్రెడ్. దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టయితే బీడ్ కింద నుంచి ఈ విధంగా ఇది కుచ్చు అయితే ఈ విధంగా కట్టుకోవాలండి. నేను ఇక్కడ సింగిల్ కలరే యూజ్ చేశాను. మీకు శారీలో డబల్ షేడ్స్ ఉంటే డబల్ కలర్ కూడా యూజ్ చేయొచ్చండి, ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే కుచ్చు కట్టేసి మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్లో కట్ చేసుకున్నామంటే డిజైన్ అయితే రెడీ అయినట్టే అండి. నేనైతే ఒక చిన్న స్టిక్ తీసుకున్నానండి మెజర్మెంట్కి. ఇలాగా కట్ చేసుకున్నామంటే అన్ని కుచ్చు కూడా ఈక్వల్గా వస్తుంది. ఆ స్టిక్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కొంచెం పొడవు ఉంటుందండి, అంతే అండి. సో ఇలాగైతే కట్ చేసుకున్నామంటే అన్నీ కూడా ఈక్వల్గా బాగుంటుందండి.
చూసారా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.